రే తారక్, రే నీకంత చెప్పి నీతో ఒట్టు కూడా వేయించుకున్నాం కదమ్మా, ఎందుకు ఇలా చేసావు? అక్క వస్తేనే ఇదంతా సెట్ అవుతుంది. వాడు నైట్కి వచ్చి కొడితే ఏం చేస్తావు? అక్క వస్తుంది కదా, రానివ్వు. సార్, ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నాం సార్? సార్, దయచేసి కారు ఆపండి సార్. ఇంటి దగ్గర ఎంత పెద్ద గొడవ జరుగుతుందో మీరు కూడా విన్నారు కదా సార్. ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? సార్, దయచేసి అర్థం చేసుకోండి. అక్కడ నా వాళ్ళు ఆపదలో ఉన్నారు. నేను మా ఊరికి వెళ్ళాలి సార్. నువ్వు వెళ్ళి ఏం చేస్తావు చెప్పు. సార్, అక్కడ నా కుటుంబం ఉంది. ఆ రుద్రపతిని నువ్వు కానీ మీ వాళ్ళు కానీ ఏం చేయగలరు? వాడే మీ ఇంట్లో ఉన్న ఆ నలుగురితో పాటు నిన్ను కలిపి టార్చర్ చేస్తాడంతే. సార్, అలా అని వాళ్ళని అక్కడే వదిలేసి నేను ఇక్కడ ఎలా ఉండగలను? నిజంగా చెప్తున్నాను, ఇది సరదాగా మాట్లాడుకోవడానికి సమయం కాదు సార్. దయచేసి కారు ఆపండి, నేను ఊరికి వెళ్ళాలి. సరే, నేనిప్పుడు కారు ఆపానే అనుకో, నువ్వు ఊరికి ఎలా వెళ్తావు? నేను ఎలాగైనా వెళ్తాను సార్. బస్సులో వెళ్తాను, లేదంటే ఏదైనా లారీ ఆపి అందులో వెళ్ళిపోతాను. ముందు నన్ను ఇక్కడ దించేయండి సార్. ఇప్పుడు ఈ కారు మీ ఊరికే వెళ్తుంది, మాట్లాడకుండా కూర్చో. నాకు అర్థం కాలేదు సార్. అవును నీలవేణి, మనం మీ ఊరికే వెళ్తున్నాం. ఇప్పుడు ఈ కార్ మీ ఊరికే వెళ్తుంది. మీరెందుకు వస్తున్నారు? వద్దు సార్. అక్కడ సమస్య అన్నావు, నీకు తోడుగా వస్తున్నాను. ఎందుకు వద్దంటున్నావు? సార్, నా తలనొప్పులేవో నేను పడతాను, కానీ ఇప్పుడు మీరొచ్చి మా ఇంట్లో సమస్యని మీరు తీర్చారు అని మీ ఇంట్లో తెలిస్తే అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది. అది నేను తట్టుకోలేను. దయచేసి మీరు రాకండి. ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఏం నిలవేణి, నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఎందుకు పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు? అక్కడ మీ ఇంట్లో వాళ్ళందరి ప్రాణాలు ఆపదలో ఉన్నాయి కదా. ఇటు చూడు, ప్రాక్టికల్గా ఆలోచించు. నువ్వు ఒక్కదానివే వెళ్ళి ఆ రుద్రపతిని ఏమీ చేయలేవు. వాణ్ణి ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను, యూ డోంట్ వరీ. పోయినసారి వాడు చేసిన తప్పుకి పట్టుకుని జైలు వరకు పంపించాం. ఇప్పుడు ఆ భయం కొంచెం కూడా లేకుండా మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి వాళ్ళని భయపెడతాడా? వాణ్ణి వదిలిపెట్టకూడదు. సార్, కానీ మీ అమ్మగారు అనవసరంగా దీన్ని పెద్ద గొడవ చేస్తారు సార్. దయచేసి అర్థం చేసుకోండి. ఆవిడ అనవసరంగా గొడవ చేస్తుందని నువ్వే అంటున్నావు కదా నీలవేణి, మరి ఇంకెందుకు అనవసరంగా ఆలోచిస్తున్నావు? దాని గురించి నువ్వేం పట్టించుకోకు. ఇలా చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నీ ఆలోచనంతా నీ గురించి, మీ ఫ్యామిలీ గురించి మాత్రమే ఉండాలి. మీ అమ్మమ్మ, నాన్న, నీరజ వాళ్ళ గురించి పర్వాలేదు. వాళ్ళు కొంచెం వయసులో పెద్దవాళ్ళు, ఏం జరిగినా అర్థం చేసుకుంటారు. కానీ నిత్య అలా కాదు. తనింకా చిన్నపిల్ల. తనే ఇప్పుడు బాగా భయపడిపోయింది. మనం ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళిపోదాం. నువ్వేం దిగులు పడకు, నేను చూసుకుంటాను నిలవేణి. ప్లీజ్ బీ కామ్. ఏం కాదు, నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు, తొందరగానే వెళ్ళిపోదాం. చెప్పు రేణుక, ఇక్కడ ఏదేదో జరిగిపోతుందమ్మా. అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఏమీ అర్థం కావట్లేదని చెప్పడానికే ఫోన్ చేసావా? అయ్యో, అది కాదమ్మా. ఆ నీలవేణుంది కదా, అదుందనే కదా నా ప్రాబ్లం. అయ్యో, అది కాదమ్మా. ఇప్పుడు తన ఇంట్లో లేదమ్మా. ఏ ఏమంటున్నావు? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? అవునమ్మా, ఇప్పుడే వెళ్ళింది.
కానీ తనొక్కతే కాదు, తారక్ సారు తన చెయ్యి పట్టుకొని కార్లో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. ఏం జరిగిందో సరిగ్గా చెప్పి చావవే. తారక్ సారే తన చెయ్యి పట్టుకొని గబగబా లాక్కొని వెళ్ళిపోయాడు. కానీ దాని ముందు ఏదో జరిగిందమ్మా, నాకు తెలియట్లేదు. ఊరికే తెలీదు అని చెప్పి నాకు పిచ్చి కోపం తెప్పించుకో. సరే మీరు కోప్పడకండి. ఏం జరిగిందో త్వరగా తెలుసుకొని మీకు ఫోన్ చేస్తా. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్లారు? ఒకవేళ మళ్ళీ రిసార్ట్కి ఏమైనా వెళ్ళుంటారా? నానా, నాకు భయంగా ఉంది నానా. ఎందుకమ్మా భయం? ఆ పాపిష్టుడు ఎందుకు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడో తెలియట్లేదు. తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాడు, ఇప్పుడు శిక్ష అనుభవించినందుకు మళ్ళీ తప్పు చేస్తున్నాడు. కొంచెం కూడా బుద్ధి లేదు. అతని చూపులే సరిగ్గా లేవమ్మా, నాకు భయంగా ఉంది. ఇలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. మన కళ్ళల్లో భయమే ఎదుటివాడికి బలమని అక్క చెప్తూ ఉంటుంది కదా, మర్చిపోయావా? ఎవ్వరూ భయపడటానికి ఇల్లేదు, ధైర్యంగా ఉండండి. ఎవడైనా సరే ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ముందు నన్ను దాటాలి. ఒకవేళ వచ్చినా సరే ఒక్కటే ఏటు. ఆడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఏదో ఒకటి తేలిపోవాలి వాడా. ఎవరో ఇంట్లో మోగాళ్ళేని టైంలో వచ్చి ఆడాళ్ళ మీద నీ ఏరత్వం చూపించి వెళ్ళిపోయావంట. రేయ్, కామెడీ చేస్తున్నాడు రా వీడు మగాడంట్రా. చూడండ్రా ఈ మగాడి వీరత్వాన్ని. రేయ్, ఈ రుద్రపతిని జైల్లో పెట్టించి మీరు ప్రశాంతంగా నిద్రపోతారా? ఇప్పుడు మీ కళ్ళ ముందే మీ ఇంట్లోకెళ్ళి చాపేసుకుని చక్కగా పడుకుంటారు. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. రేయ్, ఎంతకు మించి ఒక్క అడుగు ముందుకేసావంటే ఇక్కడి నుంచి శవంగానే బయటికి వెళ్తావు. పోరా ఇక్కడి నుంచి. ఏరా, వదలరా. ఈ కత్తి పట్టుకుంటే నువ్వు పెద్ద వీరుడైపోతావా? ఊరు చివర దిష్టి బొమ్మలా ఉన్నావు, నువ్వు నరుకుతావా? ఏంటయ్యా రుద్రపతి, ఎటుగాని టైంలో ఆడపిల్లలు ఉన్న ఇంటికి వచ్చి ఏంటయ్యా గొడవ? ఎరా, నేనేమన్నా నీ ఇంటికి వచ్చానా? రమ్మంటే చెప్పు, వస్తాను. ఇది చాలా అన్యాయం. ఏంట్రా మీ గోల? ఈ ముసలోడు నన్ను జైలు పంపించేటప్పుడు మీరంతా సైలెంట్ గానే కదా ఉన్నారు. ఇప్పుడు నోళ్ళు లేస్తున్నాయి. మర్యాదగా నోరు మూసుకుని వెళ్ళండ్రా. ఏంటి అన్యాయం? చూస్తానేంట్రా, లోపలికి లాక్కెళ్ళండి. వదిలేయండి.